ఇక దేశంలోని బడా బడా నగరాలను తలదన్ని ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్ కు దూసుకొచ్చిందంటే చిన్న విషయమా? అందుకోసం ప్రభుత్వం ఎంత కష్టపడి ఉండాలి, నిర్వాహకులతో ఎన్నెన్ని సంప్రదింపులు జరుపుండాలి, వారిని ఆకర్షించడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుంటారో. అందుకే కదా రేసింగ్ కార్లు హైదరాబాద్ ను వెతుక్కుంటూ వచ్చాయి. హుస్సేన్ సాగర్ తీరాన రైమంటూ దూసుకెళ్లాయి. కేసీఆర్ విజన్, కేటీఆర్ డైనమిజంతోనే ఫార్ములా ఈ రేసింగ్ కు భాగ్యనగరం ఆతిథ్యం ఇచ్చింది. ఇంత గొప్ప ఈవెంట్ నిర్వహించినందుకు మెచ్చుకోవడం మానేసి రాళ్లు విసిరే చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ రేసింగ్ నిర్వహణను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక గొప్ప కమిట్మెంట్ తో నిర్వహించింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించే పోటీలు కాబట్టి మనసు పెట్టి పనిచేసింది. రేసింగ్ ట్రాక్ల దగ్గర నుంచి సీటింగ్ అరేంజ్మెంట్ వరకు ఎక్కడా రాజీ లేకుండా ఏర్పాట్లు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రేస్ నిర్వహణ కోసం ఒప్పందం చేసుకోవడంతో పాటు నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, రెవెన్యూ, జలమండలి, విద్యుత్ తదితర శాఖల అధికారులతో ఒక కమిటీని, పురపాలక శాఖ మంత్రి చైర్మన్ గా మరో కమిటీని ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ మంత్రి చైర్మన్ గా ఉన్న కమిటీలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మహీంద్రా రేసింగ్ టీమ్ సీఈఓ దిల్బాల్ గిల్, ఎఫ్ఐఏకి చెందిన ప్రతినిధి, రేసింగ్ లో అనుభవం ఉన్న మరో ముగ్గురు కూడా సభ్యులుగా ఉన్నారు. రేస్ నిర్వహణను ఈ కమిటీ పర్యవేక్షించింది. మొత్తం 4 సార్లు ఇక్కడే రేస్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదట ఒప్పందం చేసుకుంది. అయితే తొలి రేస్ కు గ్రీన్ కో సహా పలు సంస్థలు స్పాన్సర్షిప్ ఇచ్చాయి. తర్వాతి ఏడాది ఫిబ్రవరిలో జరిగే రేస్ విషయంలో స్పాన్సర్ల సమస్య వచ్చింది. స్పాన్సర్లు రాకపోవడంతో తాము రేస్ నిర్వహించలేమని ఎఫ్ఐఏ ప్రతినిధులు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. ఇదంతా అసెంబ్లీ ఎన్నికల ముందు జూన్, జూలై మధ్య జరిగింది. అయితే ఫిబ్రవరి నాటికి తాము స్పాన్సర్లను చూస్తామని, అప్పటి వరకు హెచ్ఎండిఏ నుంచి 50 కోట్ల నిధులను నిర్వహణ కోసం కేటాయిస్తామని నాటి పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ నిర్వాహకులకు హామీ ఇచ్చి రేస్ కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఈ మేరకే హెచ్ఎండిఏ నుంచి నిధులు ఇచ్చారు. ఇక రేస్ నిర్వహణలో హెచ్ఎండిఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించింది. అందుకే నిధులను అక్కడి నుంచి ఇచ్చారు. రేస్ జరుగుతుందన్న ఉద్దేశంతో నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ. దీనికి చైర్మన్ గా ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్ గా పురపాలక శాఖ మంత్రి ఉంటారు. అందుకే ఇక్కడి నుంచి ఇచ్చే నిధులకు రాష్ట్ర ఆర్థిక శాఖతో సంబంధం లేదు. హెచ్ఎండిఏ నుంచి విడుదల చేసిన నిధులను నేరుగా రేస్ నిర్వహించే సంస్థ ఖాతాకే పంపించారు. ఇందులో ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు. ఒకవేళ అనుకున్న ప్రకారం రేస్ జరిగి ఉంటే నిధుల కేటాయింపు అన్నదానిపై అసలు చర్చే ఉండదు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్ములా ఈ రేస్ ను రద్దు చేసింది. గత డిసెంబర్లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేస్ రద్దయింది. ప్రభుత్వం ఈ రేస్ నుంచి వైదొలగడంతో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ సంస్థ తమకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన నిధులను వెనక్కి ఇవ్వలేదు. మీరు రేస్ నిర్వహిస్తే మేము వచ్చేవాళ్లం కదా అన్నది ఆ సంస్థ వాదన. ఇక్కడ నిధుల దుర్వినియోగం లేదా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నట్టు మనీ లాండరింగ్ అనే ముచ్చటే లేదు. ప్రభుత్వం అగ్రిమెంట్ నుంచి వెనక్కి మళ్లడంతో రేస్ నిర్వహణ సంస్థ ఒప్పందం ప్రకారం నిధులను తిరిగివ్వలేదు. వాస్తవాలు ఇవి. కానీ ఈ రేసింగ్ నిర్వహణ ఏదో గుట్టు చప్పుడు కాకుండా మమా అనిపించి నిధులను జేబులో వేసుకున్నట్టుగా విష ప్రచారం చేస్తున్నారు. 50 కోట్ల నిధుల్లోంచి ఆనాటి మంత్రి కేటీఆర్ కో లేదా బీఆర్ఎస్ పార్టీకో ఒక్క రూపాయి కూడా వెళ్లలేదు. జగమెరిగిన సత్యం ఇది. నిజానికి రేవంత్ సర్కార్ ఒప్పందం నుంచి వెనక్కి వెళ్లాలన్న మూర్ఖపు నిర్ణయం వల్ల ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులకే లబ్ధి చేకూరింది. హెచ్ఎండిఏకు సర్వస్వతంత్రమైన బోర్డు ఉంటుంది. చాలా మంది తెలియక మాట్లాడుతున్నారు. క్యాబినెట్ డిసిషన్ లేదా, మీకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా? హెచ్ఎండిఏ ఇస్ అన్ ఇండిపెండెంట్ బోర్డు, ఇండిపెండెంట్ ఏజెన్సీ. దాని చైర్మన్ సీఎం, వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్, దాని మెంబర్ సెక్రటరీ ఎండి, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎండి ఉంటారు, కమిషనర్ ఉంటారు. అరవింద్ కుమార్ గారిని నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే ఆయన హెచ్ఎండిఏ నుంచి అక్టోబర్ 8, 9 నాకు యాది క్లేస్ కరెక్ట్, కానీ ఫస్ట్ వీక్ అప్పటికే ఎలక్షన్లో స్టార్ట్ అయింది. కాబట్టి నేను ఆదేశం ఇచ్చిన, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయని చెప్పినా మనం ఈవెంట్ మనం కాపాడుకోవాలి,
మన సిటీ ఇమేజ్ దెబ్బతినొద్దు, మన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినొద్దు, మన తెలంగాణ పేరు చెడిపోవద్దు, నువ్వు కట్టు నేను దేవులాడితే నీకెందుకు, నేను 100 కోట్ల మంది స్పాన్సర్లు నేను మా వాటికి వస్తే నాకు అది తెలివి ఉంది అని చెప్పి నేను ఆయనతో కట్టిపించిన సంతకం కూడా పెట్టాను నేను ఫైల్. హెచ్ఎండిఏ కాబట్టి మాకు క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వ పర్మిషన్ కూడా మాకు అవసరం లేదు. డిపార్ట్మెంట్కి ఇండిపెండెన్స్ ఆటానమీ ఉంది. పైగా అరవింద్ కుమార్ లాంటి సమర్థుడైన సీనియర్ ఐఏఎస్ అధికారికి షోకాస్ నోటీసు ఇచ్చి రేవంత్ ప్రభుత్వం అబాసు పాలైంది. పోయిన పరువును దక్కించుకోవడం, ఏదో తప్పు జరిగినట్టుగా ప్రచారం చేయడం కోసమే షోకాస్ నోటీస్ ఇచ్చినట్టు స్పష్టంగా తెలిసిపోతోంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పాలకులు సీనియర్ అధికారులను బలి పశువులను చేస్తున్నారన్న సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది. కక్ష రాజకీయాలు చేయడానికి ఫార్ములా ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను వివాదాల్లోకి లాగడంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నీతులు చెప్తున్న కాంగ్రెస్ పాలకులు ఒరగబెట్టిందేంటి? ఈ రేస్ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు పెద్దలు వచ్చి రాగానే హైదరాబాద్ లో ఆర్భాటంగా అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆ పోటీలను ఎవరూ పట్టించుకోలేదు. కనీసం 400 టికెట్లు కూడా తెగింది లేదు. అటు ఫుట్బాల్ గేమ్ కు కూడా ఆ పోటీల వల్ల జరిగిన ఉపయోగం ఏదీ లేదు. ఇంటర్ కాంటినెంటల్ కప్ పేరుతో ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో 3 మ్యాచ్లు నిర్వహించారు. ఇండియా, మారిషస్, సిరియా దేశాల మధ్య ఫుట్బాల్ మ్యాచ్లు జరిగాయి. ఆ మ్యాచ్లకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చింది. దానికోసం అక్షరాల 20 కోట్లకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. గచ్చిబౌలి స్టేడియానికి మరమ్మతులు చేసింది. ఫుట్బాల్ మ్యాచ్ల పేరుతో 20 కోట్లతో రిపేర్లు చేసి 3 మ్యాచ్లు ఆడించిన ప్రభుత్వం ఆ తరువాత వెంటనే సినిమా పాటల కచేరీకి స్టేడియాన్ని అప్పగించింది. మరి ఈ నిర్వాకం నిధుల దుర్వినియోగం కిందికి రాదా? ఆ 20 కోట్లకు జవాబుదారు ఎవరు? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పాలకుల దగ్గర సమాధానం ఉందా? సింపుల్, ఒక్కటే ఎజెండా. కేటీఆర్ పై కక్ష సాధించాలి, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలి. అందుకోసం ఫార్ములా ఈ రేస్ లో అవినీతి అంటూ దుష్ప్రచారం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద బురద జల్లడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఈ కుట్రంతా చేస్తుందని బచ్చగాడిని అడిగినా చెప్తాడు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం, తద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు నాటి ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం ఎంత దివాలా కోరుతనం. హైదరాబాద్ ఖ్యాతిని విశ్వ యవనిక మీద రెపరెపలాడించి నగరానికి 700 కోట్ల ఎకానమీ బూస్ట్ ఇచ్చిన ఫార్ములా ఈ రేస్ పై అడ్డగోలు విమర్శలు చేయడం ఎంత దుర్మార్గం. ఇంకొక మాట చెప్తున్నా, నాకు విచిత్రం అనిపిస్తున్నది పేపర్లు చదువుతుంటే. రాసేటప్పుడు మీరు కూడా చూసుకోవాలి కదా కొద్దిగా. ఒక ఆయన రాస్తాడు, కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇలా ఉచ్చేముంది బొచ్చేముంది నాకు అర్థం కాదు. ఏముచ్చు, దేనికి ఉచ్చు? నేనే చెప్పబడితే 55 కోట్లు ఇచ్చిన గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ టు ఫండ్. ఇక చెప్పేందుకు ఏముంది నాకు అర్థం కాదు. ఎన్నో ఈవెంట్స్కి ఫండ్ చేస్తాం. మనం ఈ జర్నలిస్టులు పోలేదా కొరియాకి ఫండ్ చేయలేదు గవర్నమెంట్ డిస్క్రిప్షన్ బై అది. యూ కెన్ క్వశ్చన్, బట్ ఇట్స్ అ డిసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అల్టిమేట్లీ. ఒక నగరం ఇమేజ్ పెంచుతందుకు, స్టేట్ ఇమేజ్ పెంచుతందుకు ఇంకా తప్పు ఇవ్వలేదు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు. నువ్వు క్యాన్సిల్ చేయడం వల్ల ఇవాళ ఏం జరిగింది? పోయిన సంవత్సరం 700 కోట్ల లాభం వస్తే ఓవరాల్గా హైదరాబాద్కు, ఇవాళ నీ దిక్కుమాలిన తెలివి తక్కువ నిర్ణయంతో ఇంటర్నేషనల్ షేమ్ వచ్చింది, ఒక 700 కోట్ల నష్టం వచ్చింది. ఏసీబీ అట, ఏసీబీ విచారిస్తుంది. అసలు ఏసీబీ ఫుల్ ఫామ్ తెలుసా రేవంత్ రెడ్డికి? తెలుసా అనుకో, బ్యాగ్లతో దొరికినోడికి ఎందుకు తెలియదు కానీ. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం 30 కోట్లు ఖర్చు పెట్టి ఫార్ములా స్ట్రీట్ రేసింగ్ ఎందుకు నిర్వహించింది? గుజరాత్ గాంధీనగర్ లో ఫార్ములా 1 రేసింగ్ కోసం 10,000 కోట్లతో రేసింగ్ సర్క్యూట్ నిర్మిస్తున్నది పనిలేకనేనా? నోయిడాలో మోటోజీపీ ఈవెంట్ కోసం 159 కోట్లు ఖర్చు పెట్టింది ఉత్తి పుణ్యానికేనా? తమ నగరాల బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికే కదా రాష్ట్ర ప్రభుత్వాలు ఈవెంట్లు నిర్వహించేది. మా దగ్గర బ్రహ్మాండమైన రోడ్లున్నాయి, అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నాయని ప్రపంచానికి చూపించుకునే గొప్ప అవకాశం కదా ఇది. మన బ్రాండ్ వాల్యూ పెంచుకొని ఎకానమీ బూస్ట్ చేసుకునే గొప్ప సువర్ణ అవకాశం మన నగరానికి దక్కినందుకు సంబరపడాలి కదా. కానీ మనకు మంచి పేరు తెచ్చే ఈవెంట్లు నిర్వహించినందుకు మెచ్చుకునే గొప్ప మనసు కాంగ్రెస్ పాలకులకు లేదు. కేవలం కళ్లమంటతో ఫార్ములా ఈ రేసింగ్ పై బురద జల్లడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి మతిలేని పనులు చేస్తే రాష్ట్ర ప్రతిష్ట మసకబారదా? ఈ రేసింగ్ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకుంటే
ప్రపంచం ముందు పరువు పోదా? కాంగ్రెస్ పాలకులకు ఆ మాత్రం సోయి లేదా? ఈ F1 నాయిడాలో ఏదైతే కండక్ట్ చేసినారో దానికైన ఖర్చు 1700 కోట్లు. ఆ ట్రాకు మిగతా ఏర్పాట్లు అన్నిటికి కలిపి 1700. ఇది ఎప్పుడు మళ్ళీ నేను చెప్పే లెక్క 2011-10 ప్రాంతం. మరి ఇవాళ లెక్క వేసుకుంటే అది డబల్ ట్రిపుల్ అవుతుంది. అది కూడా అంటే దగ్గర 5000 కోట్లు వేసుకోండి ట్రిపుల్ అనుకుంటే. 5000 కోట్లు ఒక F1 రేసు నాయిడాలో 3 ఏళ్ళు కండక్ట్ చేయడానికైనా ఖర్చు. ఇది మొన్న తమిళనాడులో ఒక 2 నెలల కిందట ఫార్ములా 4 రేస్ జరిగింది. అందులో ఉదయనిధి గారు ఇక్కడ కనబడుతున్నారు మీకు చిత్రంలో. అక్కడ ఇది MOU చేసుకున్న సందర్భం. ఇందులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 42 కోట్లు ఖర్చు పెట్టింది ఈ రేస్ కండక్ట్ చేయడానికి కోసం. అక్కడ RPPL అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నది. వాళ్ళు 200 కోట్లు ఇన్వెస్ట్ చేసిన RPPL, రాష్ట్రం 42 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఫార్ములా 4 ఇది F1 కాదు, F2 కాదు, F3 కాదు, చాలా చిన్నది ఇది F1తో పోలిస్తే. ఫార్ములా 4 కోసం వాళ్ళు పెట్టిన ఖర్చు 42 కోట్లు రాష్ట్రం నుంచి. గత 11 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజా ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకొని సీఎం రేవంత్ ఏదో ఒక విధంగా కేటీఆర్ ను బద్నాం చేయడానికి కుట్రలు కత్తులు నూరుతున్నాడు. జనం ఏమైపోయినా ఆయన గారికి పర్వాలేదు. కేసీఆర్ మీద, ఆయన కుటుంబం మీద కక్ష సాధించాలి. దానికోసం ఎంతకైనా దిగజారాలి, అడ్డగోలు భాష మాట్లాడాలి, తండ్రి సమానుడైన వ్యక్తిని ఇష్టం వచ్చినట్టుగా తూలనాడాలి. ఇదే రేవంత్ కు తెలిసిన రాజకీయం, పరిపాలన. ఇప్పటికే విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్లను వేసిన ప్రభుత్వం ఏం సాధించింది? చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారమైనా చూపించిందా? ఇక ఇప్పుడు ఈ రేస్ అంశాన్ని కూడా తెర మీదకు తెచ్చింది. ఆ కుట్రలో భాగంగానే కదా కాంగ్రెస్ పాలకులు తాము చేస్తున్న అరాచకాలను ఎవరు గమనించడం లేదని అనుకుంటున్నారేమో. రాష్ట్ర ప్రజలు నిశ్శబ్దంగా అన్ని గమనిస్తున్నారు. రాజకీయ కక్షతో చేసే ఏ పనిని తెలంగాణ ప్రజలు హర్షించరనేది చారిత్రాత్మక సత్యం. టైం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెడతారు. కాంగ్రెస్ పాలకులు ఈ విషయం గుర్తిస్తే మంచిది.